హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మరోసారి బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 660 తగ్గి 1,43,510కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 600 దిగివచ్చి 1,31,550 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర రూపాయలు 2,35,000గా ఉంది. పచ్చ బంగారంగా పేరొందిన పసుపు పంటకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లుగా కనిపిస్తుంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రస్తుతం పసుపు క్వింటాల్ గరిష్టంగా రూపాయలు 21,000 వరకు ధర పలుకుతుండగా నమూనా ధర రూపాయలు 16,000, కనిష్ట ధర రూపాయలు 10,000 నమోదవుతుంది. ఈ నెల తొలి వారంలో గరిష్ట ధర రూపాయలు 18,000 వరకు ఉండగా 4వ వారానికి రూపాయలు 21,000కు చేరుకోవడం రైతులు వ్యాపారులు ఆసక్తి రేకెత్తిస్తుంది. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. కేదారానంద స్వామి ఆధ్వర్యంలో నిషి పూజ భజనలు నిర్వహించారు. న్యూఢిల్లీలో ఎంపీ అరవింద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఏళ్లుగా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని మాధవ్ నగర్ సాయిబాబా ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణుడు బాలాజీ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 36 గంటలు ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మొత్తం వర్షపాతం 300 నుంచి 450 మిల్లీమీటర్ల వరకు నమోదై భారీ వరదలకు దారితీసే అవకాశం ఉంది.